పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. వెల్కమ్ టు పవర్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో వైభవంగా టీడీపీ మహానాడు ప్రారంభం. కులాల గురించి ఎవరైనా మాట్లాడితే ఘాటుగా స్పందిస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ ధరలపై హరీష్ రావు ఫైర్. వ్యాట్ తగ్గించాలని డిమాండ్. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 62వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శాంతి వ్యాన్ వద్ద ఆయన సమాధికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా నెహ్రూ సేవలను స్మరించుకున్నారు. దేశ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. 1875 కష్టాల నుండి వేలాది మంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్లైన్ లోనే విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు, పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ల నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం.
ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్ ఫిజికల్ రెండు కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తనని ఒక కుల నాయకుడిగా పరిమితం చేయాలని చూస్తే సహించేదే లేదన్నారు. తనను విమర్శించే కాపు నాయకులకు 12 ఏళ్ల తర్వాత సమాధానం చెబుతున్నానన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ జిల్లా జనసేన సాధకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కులాల గురించి ఎవరైనా మాట్లాడితే సామాజిక మాధ్యమ వేదికగా ఘాటుగా స్పందించాలని సాధకులను ఆదేశించారు. కులాలు మతాలు దాటి మాట్లాడుతుంటే తగ్గి విసుగు వచ్చిందని, పనికిరాని విశ్లేషణలు విమర్శలు చేస్తే బలంగా సమాధానం ఇస్తానని హెచ్చరించారు. ఇక్కడున్న కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో నువ్వు కాపులకి ఏం చేసావు, కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను. అసలు నాకు ఎంత విసుగొస్తుంది, మీరు ఎందుకు ఇంత దిగజారుస్తారు? నిజంగా వాళ్ళు ఒకసారి ఈ రోజున సభాముఖంగా వాళ్ళందరికీ చెప్తున్నాయి, మాట్లాడండి, మీకు కూడా చెప్పాలి. ఒకసారి మీరు అనిపిస్తారు ఎందుకు మాట్లాడమంటే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ కూడా నా సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉందని చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుడిని మీరు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితో మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి, నా మీద కూడా కేసులు పెట్టుకోండి. గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి ఇబ్బంది లేదు నాకు. విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి టీడీపీ కమ్మాయిలు మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మీరు ఇష్టపడే రంగా గారు, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ బిడ్డలు, వారిద్దరు పుట్టిన బిడ్డలు ఇద్దరు 2 కులాలకు చెందిన వాళ్ళు అవుతారు. అంటే మీకు మీరు ఎంత కన్వీనియంట్గా ఉందంటే మీ రాజకీయం అది చూడరు. ఆయన బతికున్నప్పుడేమో వైసీపీలో ఉన్న నాయకులందరూ కానీ ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆయన బతికున్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాలి ఆయన గురించి. చనిపోగానే ఈరోజు అందరికీ కోపాలు వచ్చేసింది. ఎందుకంటే మరి ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. చిన్నప్పుడు ఒక్కొక్కసారి ఒకసారి నేను చీరాల్లో పెరుగుతున్నాడు అడిగాను, మా అమ్మని అడిగా, అమ్మ మనం ఏమిట్లని అడిగాను, ఎందుకు ఏలా చండాలు ప్రశ్న చేసాను మా అమ్మ. దేనికంటే స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి క్లాస్ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ అడిగింది మీరు ఏమిట్లా అంటే, నువ్వు నోరు మూసుకుని నీకు ఇలాంటి అడగను. ఎందుకంటే మా ఇంట్లో మాకు తెలియదు. మా ఫాదర్ బీయింగ్ ఎ సోషలిస్ట్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ సొసైటీ. మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుడతాం దాంట్లో ముందుకు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చెట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులు అండి, ఏం తెలియదు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు.
సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ఓటర్ల జాబితా, స్పెషల్ ఇంటెన్స్ రివిజన్స్ అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నాయని, ఈ కాలంలో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు జగన్. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజల్లో నిరూపితమైందన్నారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ 2 సంవత్సరాలలో ఎలా ఉంది అని చెప్పి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మాత్రం రుజువైంది ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే అని ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల మోసపూరిత పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, ఆయన అబద్ధాలకు, ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు, ఆయన దోపిడీ అవినీతి పాలిటిక్స్కు ఈ 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇంతకుముందు మనం కథ ఏంటా అంటాం, ఒకటి ఎన్నికలప్పుడు నేను కథ కూడా చెప్పా. ఒక ముసలి పులి బంగారు కడియం కథ ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అంటే ఇదే అని చెప్పి. కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటే మనం చూసాం. ఆ రోజుల్లో ఏమో చంద్రబాబు నాయుడు ఆ నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులి బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ కూడా నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పులి తిన్నట్టుగానే తినేస్తూ ఉన్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తూ ఉందో చంద్రబాబు నాయుడు గారిని చూసినా కూడా ఈ పొద్దు అదే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. బిగ్ అనౌన్స్మెంట్ అని ఉదయం పెట్టిన పోస్ట్ కు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేష్ ప్రకటించారు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారు. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ
కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We have always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. We want more women lawmakers. We want more women leaders. We want more women policy makers. And future of Telugu Desam Party will be led shoulder to shoulder by our women. This is our resolve. This is our responsibility. This is our commitment. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుగా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఇప్పటి వరకు పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని, టీడీపీ ఒక్కటే నిత్య చైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2017 రూపొందించారన్నారు. 63% యువతకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందన్నారు. 26 ఏళ్లకే రామ్మోహన్ నాయుడు ఎంపీ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారన్నారు. గంటి హరీష్ 27 ఏళ్లకు ఎంపీ అయ్యారని వివరించారు. గతంలో అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు లాంటి నేతలు చిన్న వయసులోనే పార్టీలో కీలక నేతలుగా ఎదిగారని పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. యువతకు ప్రోత్సహిస్తూ చెప్పాలంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు 35% నుంచి 40% యువతకి ఇస్తే, అందులో చెప్పుకుంటే చింతకాల అయ్యన్న పాత్ర గారు 26 సంవత్సరాలకే వచ్చారు. కళా వెంకట్రావు గారు 28 సంవత్సరాలకే వచ్చారు. కావలి ప్రతిభావతి గారు 27 సంవత్సరాలకే వచ్చారు. అలాగే ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో చూసుకుంటే 63% మన యువతకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన యువ నాయకులు వారి ఆధ్వర్యంలో చెప్పాలంటే ఈరోజు ఎవరికి ఇచ్చామని ఒక్కసారి ఆలోచన చేస్తే, మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 26 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. అలాగే గంటి మురళీ గారు, గంటి హరీష్ గారు 27 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. ఇలాగా భవిష్యత్తు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మన యువ నాయకులు, మన భవిష్యత్తు నాయకులు భావిస్తున్నారు. ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ, అలాగే ఈ మహానాడు మహిళా సెంట్రిక్గా కూడా జరగబోతుంది. రేపు భవిష్యత్తులో 33% రిజర్వేషన్ వస్తుంది కనుక అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించడానికి సమర్థవంతమైనటువంటి మహిళా నాయకత్వాన్ని గుర్తించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సోషల్ మీడియాలో గొంతులు నొక్కే ప్రభుత్వం కాంగ్రెస్ కాదని, అశోక్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు తొందరపడి రిమూవల్ లెటర్ ఇచ్చారని, అశోక్ చేసినది పెద్ద తప్పు కాకపోయినా చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. అయితే ఆయనను సస్పెండ్ చేయవద్దని తానే ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ముందుగా అశోక్ మాట్లాడుతూ తాను రైతుల సమస్యల గురించే మాట్లాడానని, ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడిని విమర్శించలేదని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే రిమూవల్ లెటర్ ఇచ్చిన డిపో మేనేజర్ ను మరో డిపోకి బదిలీ చేయాలని కూడా ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి అతన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి
తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమీడియట్ గా అతను చేసిన నేరం ఏం కాదు కానీ చేసినాడు కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ డిపో మేనేజర్ అక్కడి నుంచి బదిలీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో కేంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలపై నెలకు 5,000 కోట్ల భారం మోపుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నేత టి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం కంటే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 27% వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు ఇచ్చే మద్దతు ధర మాత్రం పెరగడం లేదని హరీష్ రావు విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల భారం కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరలను పెంచాలని ఆయన కోరారు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ధరలు తగ్గించు. ఇలా ధరలు పెరిగితే అటు కేంద్రం పెంచా ఇటు రాష్ట్రం పెంచా, ఇద్దరి మధ్యలో రైతు నగిలిపోతున్నాడు, పేదవాళ్లు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కేంద్రం 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఈ నెలలో పెట్రోల్ డీజిల్ మీద వేసిన భారం 2,000 కోట్ల రూపాయలు. ఇటు రాష్ట్రం 2,000 కోట్లు పెంచింది, అటు కేంద్రం 3,000 కోట్లు పెంచింది. ఇద్దరు కలిసి 5,000 కోట్ల భారం పెట్రోల్ డీజిల్ మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద వేసినారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీరు ధర్నాలు చేస్తున్న రోడ్లెక్కి బానే ఉంది, నువ్వు పెంచింది తగ్గియచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 27% వ్యాట్ పెట్టిందో ఆ 27% వ్యాట్ ను తగ్గించండి, ఓ 10% వ్యాట్ తగ్గించండి. ఇలా రైతులకు భారం పెరుగుతుంది. రేపు ట్రాక్టర్ దున్నాలంటే నిన్నటిదాకా ఒక కిరాయి ఉంటుంది, రేపు 200 కిరాయి పెరుగుతుంది. వరి కోత మిషన్ కు కిరాయి పెరుగుతున్నది. మరి రైతుకు ఇటు యూరియా ధర పెంచిండ్రు, డీఏపీ ధర పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధర పెంచిండ్రు, కానీ మద్దతు ధర మాత్రం పెంచుతలేరు. ధరలు పెంచుతున్నారు, పంట కొంటలేరు, రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ మహానాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తొట్టంబేడు, శ్రీకాళహస్తి పట్టణం సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరిలో జరుగుతున్న మహానాడును హైబ్రిడ్ విధానంలో నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని సూచనల మేరకు ఖర్చు తగ్గించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలైన సూపర్ 6 పథకాలను ప్రజలకు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడన్నా సరే ఒక తెలుగుదేశం శ్రేణులకు ఇబ్బంది జరుగుతుందంటే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఒకటయ్యి దాని మీద పోరాటం రోజులు ఎన్నో ఉన్నాయి. దానికి నిదర్శనము గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూసాం, ఏ రకంగా కేసులు పెట్టారో చూసాం. ఆ గొడ్డల పార్టీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తెగ నరికిందో చూసాం. ఏ రకంగా సొంత బాబాయిని హత్య చేసేది చూసాం. ఏ రకంగా మరి ఆ రోజు డెవలప్మెంట్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఏ రకంగా యువకులు, అట్లనే రైతులు, అట్లనే ఆడవాళ్ళు ఏ రకంగా మరి ఆత్మహత్యలు చేస్తున్నారో చూసాం. ఈరోజు గడిచిన 2 సంవత్సరాల్లో లక్షలాది కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. అంతేకాకుండా లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాం. అంతేకాకుండా కాలస్ ఎత్తుకుంటే ఎన్నో ఫ్యాక్టరీలు ఇచ్చాం, రోడ్లు వేసాం, నీళ్లు ఇచ్చాం, ట్యాంకులు ఇచ్చాం, 3 సెంట్ల భూమి ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం. బ్రహ్మాండంగా ఎటు చూసినా, ఏ దిశా చూసినా బ్రహ్మాండంగా, ఎక్కడ కూడా అనుకోకుండా నా భూతో నా భవిష్యత్తు అనేటట్టు ఎక్కడ కూడా అనుకోకుండా ఈరోజు కాళాశ్రీలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాను. ఇటు శ్రీకాళహస్తి టెంపుల్ చూస్తే కానీ, అటు గుడిమల్లా చూస్తే కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితి ఉంది. అంటే ఇటు రూరల్ 4 మండలాల్లో కాకుండా, అటు టౌన్లో కాకుండా రూరల్గా చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ మహానాడులో మేము కూడా లోకల్ తీర్మానాలు కూడా, మా కాన్స్టిట్యున్సీ వైడ్ తీర్మానాలు తీసుకుపోతున్నాం. దాని తర్వాత ఎవరైతే 60 ఏళ్ళ పైసలకు మా సీనియర్ కార్యకర్తలు ఉన్నారో, సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించుకోబోతున్నాం. ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరైతే మనం జరిగిన 5 సంవత్సరాల నుంచి కూడా లేకుండా ఎంతమంది చనిపోయి ఉన్నారో, ఈ సంవత్సరం చనిపోయిన వాళ్ళు కూడా అందరికీ కూడా ఘన నివాళులు అర్పించుకోబోతున్నాం. అట్లనే పెద్దయిన నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీ పెట్టారు కానీ ఈ పార్టీ అంచెలంచెలై ఆకాశాన్ని తాకేంత బ్రహ్మాండంగా ఎదిగింది. ఎక్కడ కూడా
ఇబ్బందులు లేకుండా ఇప్పుడు మా యువతరం, కొత్త రక్తం మన పాదయాత్రకి శ్రీకారం చుట్టిన మా యువ నాయకుడు ఈరోజు నారా లోకేష్ అన్న మరి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది మొదటి మహానాడు. ఈ మొదటి మహానాడులో కూడా మేము అందరం చెప్పాము, అన్నాను ఫస్ట్ టైం పగ్గాలు చేపట్టాము, ఒకరోజున్న మహానాడు పెట్టాలి, మీ కింద మేము పనిచేయాలి, అందరం కలిసి మిమ్మల్ని అందరం కలిసి తెలుగుదేశం కుటుంబ అందరం చూడాలి మిమ్మల్ని స్టేజ్ మీద అని చెప్పి ప్రతి ఒక్కడికి ఆశ ఉంది. నా మనసులో కూడా గట్టి ఆశ ఉంది, సంకల్పం ఉంది అని చూడాలి. కానీ లేదురా, ఉండేదానికి లేదు. మోడీ గారు పిలుపునిచ్చారు. అభివృద్ధి పేరుతో పేదల గొంతు కోస్తామంటే చూస్తూ ఊరుకునేదే లేదు అని మంత్రి నారాయణను ఘాటుగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు 5వ డివిజన్ పాత చెక్పోస్ట్ సెంటర్ జాఫర్ సాహెబ్ కాలువ పక్కన నివసిస్తున్న పేదలు తమ ఇళ్లను అర్ధాంతరంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆదేశాలు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేదల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న తమను అధికారులు అర్ధాంతరంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే జేసీబీతో ఇళ్లను కూల్చివేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని చంద్రశేఖర్ రెడ్డికి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కాలువకి పక్కనే ఉన్నటువంటి మైపాడ్ రోడ్లో మనం ఉన్నాం. మీరందరూ కూడా, నేను మొదటి నుంచి కూడా ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పేదల పట్ల ఎంత వివక్ష చూపిస్తూ ఉందో మొదటి నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తూ ఉన్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జాఫర్ సాహెబ్ కెనాల్కి సంబంధించి ఒక రివిట్మెంట్ వాల్ కట్టడం, ఆ తర్వాత దీన్ని 60 ఫీట్ రోడ్ చేయడం, ఈ 2 అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. రోడ్డు పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జాఫర్ సాహెబ్ కెనాల్కి వచ్చేటప్పటికి 60% పనుల దాకా కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్కి సంబంధించి ₹1 పని కూడా చేయాల. మరలా చెప్తున్నాను, ₹1 పని కూడా అటు జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ₹1 పని కూడా చేయకుండా ఈ 60 ఫీట్ రోడ్డు సంబంధించి అటుపక్క ఒక 30 ఫీట్ రోడ్, ఇటుపక్క ఒక 35 ఫీట్ దాకా ఉంది రోడ్డు. ఈ 35 ఫీట్ రోడ్లో సుమారుగా 18 అడుగుల దాకా వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి, నారాయణ గారికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి మొత్తం బంకులు పెట్టుకునేదానికి వారందరికీ కూడా ఆ బంకులు శాంక్షన్ చేయడం, దాంట్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి, జనరల్ ఫండ్స్ అంటే అందరికీ తెలుసుంటుంది, పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇంటి పన్నులు కానీ వాటర్ ట్యాక్సులు కానీ వచ్చే డబ్బులన్నీ కూడా జనరల్ ఫండ్స్లో ఉంటాయి. ఆ జనరల్ ఫండ్స్లో నుంచి డబ్బుల్ని వాడి నారాయణ గారు ఆయనకి సంబంధించినటువంటి ఎన్ టీంలో ఉండే వాళ్ళకి సుమారుగా 200 మందికి అక్కడ బొంకులు పెట్టుకునేదానికి 18 అడుగుల స్థలాన్ని ఆ బొంకులకు కేటాయించడం కూడా జరిగింది. ఆ తర్వాత దానికి ముందు పార్కింగ్ కోసమని కొంత ఆక్రమణ. ఇంకపోతే రోడ్డుకు వచ్చేటప్పటికి ఈ రోడ్డు కింద సుమారుగా 6 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఈ 6 మండలాలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కేవలం 15 అడుగుల నుంచి 17 అడుగులు మాత్రమే అక్కడ రోడ్డు మిగిలింది. మొత్తం కూడా అంతా కూడా ఆయన పెట్టినటువంటి బొంకులు. తాడిపత్రి పట్టణంలోని 36 వార్డుల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మార్గదర్శకత్వంలో మున్సిపల్ కమిషనర్ సబ్బి శివ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు, మాజీ వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సంజీవ్ నగర్ రోడ్డులోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలోని ఈద్గా, సిబి రోడ్, ఈద్గా ప్రాంతాల్లో మెగా క్లీన్లీనెస్ డ్రైవ్ నిర్వహించి ప్రజలతో కలిసి అధికారులు శ్రమదానం చేశారు. అలాగే ప్రధాన రహదారులు, కాలనీలు, ఆలయాలు, డ్రైనేజీలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపట్టారు. అదేవిధంగా రేపు జరగనున్న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నమాజ్కు వచ్చే భక్తులకు ఉజూఖానా, నీటి సౌకర్యంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అయీబ్ బాషా, మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ రెహమాన్, మాజీ వైస్ చైర్మన్ పేక్షావలి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తాడిపత్రి పట్టణ హిందూ ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా అడ్వాన్స్ పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. త్యాగనిరతికి మనం ప్రతీకగా చెప్పుకునే పవిత్ర బక్రీద్ పండుగను
రేపు మన తాడిపత్రి ముస్లిం సోదరులందరూ సౌకర్యవంతంగా పరిశుభ్రమైన ప్రదేశంలో చేసుకోవాలనే ఉద్దేశంతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరియు తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు ఒక్బోర్డు చైర్మన్ తాడిపత్రి మండల ఒక్బోర్డు చైర్మన్ అయ్యూబ్ గారు మరియు మేము మన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఇక్కడ ఈద్గా ప్రాంగణంలోకి వచ్చాము. రేపటి పవిత్ర ప్రార్థనలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న చెత్తనంతా మన పారిశుద్ధ కార్మికులతో కలిసి మేము కూడా ఇక్కడ తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు వజువుకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీటి సౌకర్యాన్ని కల్పించి చిన్న అక్కడ సమస్య ఉంటే దాన్ని కూడా పరిష్కారం చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాడిపత్రి ప్రాంతంలో తాడిపత్రి ప్రజలు ముస్లిం ప్రజలు రేపు జరగబోయే బక్రీద్ ప్రార్థనలకు ఎటువంటి ఆటంకం లేకుండా పరిశుభ్రమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి వచ్చి చేసుకోవాలనే ఉద్దేశం మా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారిది. వారి సూచనల మేరకు మేమందరం ఈరోజు వచ్చి ఈ లోపలి ప్రార్థనా ప్రాంగణంలోనూ మరియు బయట పరిసర ప్రాంతాలందరూ మొత్తం మన పారిశుద్ధ కార్మికులతో కలిసి క్లీన్ చేయించాము. రేపు ఆనందంగా ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై సిపిఎం నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి పేరుతో జిల్లాను విధ్వంసం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుపై సిపిఎం జిల్లా నాయకులు ఆరోపించారు. శ్రీకాకుళంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు మాట్లాడారు. జిల్లాలో రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలు, కార్గో ఎయిర్పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ప్రజలు భూములు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. సముద్ర తీర తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, పంట భూములు ఉప్పునీట భూములుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్లు నిర్మించకుండా మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కార్గో ఎయిర్పోర్ట్ కోసం లక్షలాది చెట్లను నరికి ఉద్యానవనాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భూములు, ప్రకృతి సంపదను కార్పొరేట్లకు కట్టడబెట్టడమేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. గతంలో కాకరపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం భూములు తీసుకున్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి, ఎర్ర జెండా అడ్డుకున్న అభివృద్ధి ఏంటి మీరు ప్రజలకు చెప్పాలని మేము అడుగుతున్నాం. ఎర్ర జెండా ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినారు. ఏంటో వాగ్దానము? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివర భూముల వరకు మీరు నీరిస్తామని చెప్పినారు. కానీ ఆ వాగ్దానాన్ని మీరు విస్మరించినారు. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా వరకు శివర భూముల వరకు 2 పంటలకి నీరిస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది, ప్రజల ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయ ఆదాయ పరిశ్రమలు వస్తాయి, వలసలు నివారించబడతాయి. ఎందుకు మీరు ఆ పని చేయడం లేదు? ఈ పని చేస్తే మీకు ఎవరు అడ్డు పెట్టారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఇది పనులన్నీ మానేసి విధ్వంసకరమైన పనులు నేను ఇవాళ ఈ జిల్లాలో పూనుకుంటాను. ఇవాళ కార్గో ఎయిర్పోర్ట్ పెడతాను. ఈ రోజు మొత్తం మొత్తాన్ని విధ్వంసం చేయడానికి పూనుకుంటాను. లక్షలాది చెట్లని నరికేసి ఈ రోజు పర్యావరణ పరంగా తీవ్ర ముప్పు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు కార్గో ఎయిర్పోర్ట్ కట్టాలని చిత్తశుద్ధి ఉంటే మీరు మూలపేట పోర్టు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు కేటాయించి సరిపోద్ది. ఎందుకు మీరు అక్కడ కట్టడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మూలపేట పోర్టు పేరుతోని ఈరోజు 28 గ్రామాల్లో 38,000 ఎకరాల భూమిని ఈవేళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలని చూస్తారు. అంటే ప్రజల ఆస్తిని, ప్రకృతి సంపదని ప్రజల కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడం అభివృద్ధి మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడతారు కంపెనీ వచ్చేస్తే చలంగేంజలు అమ్ముకొని బతకొచ్చారు అంటారు. అంటే భూములు ఇచ్చేసి చలంగేంజలు అమ్ముకోవాలా? ఇదా మీరు చెప్పిన అభివృద్ధి? అంతేకాదు ఈరోజు థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లి మీ సొంత నియోజకవర్గం, మీరు భూములు ఇస్తే అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున మీరు ప్రసారం చేసినారు. ప్రజలు ఇవ్వకపోతే కాల్పులు జరిపి ముగ్గురు పట్టలు పెట్టుకొని భూములు బలవంతంగా మీరు గుంజుకోండి. ఇప్పుడు ఆ భూమికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు చెప్పండి? మీరు అక్కడ ఎన్ని ఫ్యాక్టరీలు మీరు కట్టారో చెప్పండి? ఆ భూమి తీసుకెళ్లి పెట్టుబడిదారులు బ్యాంకులో తరగా పెట్టి ఐపీ పెట్టేస్తే అది సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అది కారుచౌక విత్ రిజిస్ట్రేషన్ 8 లక్షల లెక్క చెప్పింది మీరు కాదా అని మేము ప్రశ్నిస్తాం. అంతేకాదు
ఈవేళ తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో అనేక వేలాది మంది మత్స్యకారులు జీవనం కొనసాగిస్తారు. ఈ తీర ప్రాంతం ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి పర్యావరణ పరంగా ఒక పెద్ద కోట ఉన్నది. ఈ రోజు ఆ తీర ప్రాంతానికి రేపు పేరుతోని ఇవాళ ఆదాని కంపెనీకి మీరు చెప్పినారు. షిప్పింగ్ హార్బర్లు నిర్మాణం విస్మరించినారు. ఈవేళ వేలాది మంది మత్స్యకారుల్ని ఇవాళ ఎంట పెట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇదే మీరు చేసిన అభివృద్ధి అని చెప్పి అచ్చెన్నాయుడు గారిని మేము ప్రశ్నిస్తాం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.